Excuse me, sir. నువ్వా మీరా? తను నీకు ముందే తెలుసా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే, ఎనీవేస్ తను నిత్య, నీ కొత్త టీం లీడ్. ఆహా, హలో నిత్య మ్యామ్. Hello. ఇప్పటి నుంచి నువ్వు లేట్ రావాలంటే తన పర్మిషన్ తీసుకోవాల్సిందే. లేట్గా వచ్చేది దీనివల్ల. ఆ? అదే సార్, లేట్గా వచ్చే దాని వల్ల చాలా నష్టపోతానని ఇప్పుడే అర్థమైంది సార్. ఈసారి నుంచి మేడం పర్మిషన్ తీసుకుంటా. గుడ్ గుడ్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఆ, రండి మేడం, మనం వెళ్ళి ప్రాజెక్ట్ విషయాలు చూసాం. ఏయ్, ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ మేం చేసుకుంటాం సంతోష్. నువ్వేం చేయాలో మేము చెప్తాం, ఓకేనా? ఓ అలాగా సార్. యా. ఓకే సార్, మీరు క్యారీ ఆన్ సార్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు కూర్చోండి నిత్య. ఏంట్రా ఇది? బాస్ ట్విస్ట్ రివీల్ చేస్తాడా? అంటే నీకు ముందే తెలుసా? యా. నీ ఊరుకో, వదలరా, కొత్త షర్ట్ నలిగిపోద్ది. మరి తెలిసినప్పుడు ఎందుకురా లోపల పంపించావు? సర్ప్రైజ్ ఇద్దామని. అయినా ఇప్పుడు ఏమైందిరా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం వెంటనే రిజెక్ట్ అవ్వడం రొటీనే కదా. రే, ప్రతిసారి వేరు, ఈసారి వేరు. ప్రతిసారి అబ్బాయి జాయిన్ అవుతాడు, ఈసారి అమ్మాయి జాయిన్ అయింది, అంతే కదా. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. ఏ మాటగాని బావా, అమ్మాయి కత్తిలాగా ఉందిరా. రే, ఆ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయిలా అనకూడదురా. ఎలా అనుకుంటురా? అదే కత్తి గిత్తి అని పిచ్చి పిచ్చిగా. ఎంతైనా మన టీం లీడ్ కదా. అయితే సైట్ వేయకూడదా? హలో ఎవ్రీవన్. సిట్ 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 సిట్. దిస్ ఇస్ నిత్య, యువర్ న్యూ టీమ్ లీడ్. అండ్ నిత్య, దిస్ ఇస్ యువర్ టీమ్. అందరూ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోండి, కలిసి బాగా పనిచేయండి, ప్రాజెక్ట్ ని బాగా ఫినిష్ చేయండి. ఓకే ఓకే నిత్య, ఇఫ్ యూ నీడ్ సంథింగ్ గెట్ బ్యాక్ టు మీ. Thank you, sir. ఆల్ ది బెస్ట్. సీ యూ గైస్. Hi, Hi. I'm Manikanta, template design specialist. New templates ని డిజైన్ చేస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ బాలు. Hello, ma'am. నైస్ టు మీట్ యూ. Hi. హాయ్ నిత్య మ్యామ్, దిస్ ఇస్ సంతోష్. Hi. కొంచెం మాట్లాడాలి, పక్క వస్తారా? ఆ? రండి. ఏంటే మా ఆఫీస్లో నువ్వేంటి? ఏ జాయిన్ అవ్వకూడదా? నాకు చెప్పాలి కదా. చెప్తే నువ్వు ఎక్కడొద్దంటావేమోనని. అంటే నేను వద్దంటే నాకు తెలిసి కూడా జాయిన్ అయ్యవా? ఇప్పుడు ఏమైంది? నాకు నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, అందులో నా టీం లీడ్ కింద. అంటే ఒకే ఆఫీస్లో ఉంటే ఒకరినొకరు చూసుకోవచ్చు కదా అని. అవును, మరి చూసుకుంటూ ఉంటే ఎవడు వర్క్ చేస్తాడు? అదేంటి? మరి లేకపోతే ఏంటి? మన ఇద్దరు ఇక్కడ లవర్స్ అని ఎవరికి తెలియకూడదు, అందులో మెయిన్ ఆ బీబీసీ బాలుగాడికి తెలిస్తే? తెలియకూడదు అంతే. తెలిస్తే ఏమవుతుందో చెప్పు. ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ. ఎవరైనా చూస్తారేమో, ఇప్పుడు కాదు, ఈవినింగ్ కలిసినప్పుడు చెప్తాను, ఓకేనా? సరే. థ్యాంక్ యూ. సో చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆఫీస్లో ఎవరికి తెలియకూడదన్నావు కదా.